హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ. యాక్చువల్లీ అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ నేను వచ్చేసి మీకు ఒక డ్రెస్ని డిజైన్ చేసుకోవడం ఎలాగా అని నేర్పిస్తాను. అయితే ఇది వచ్చేసి ఒక 6 ప్యాకెట్స్ ఉన్నాయి. 6 ప్యాకెట్స్ ఫ్లిప్కార్ట్లో బై చేసామన్నమాట. ఒక గ్లూ, ఒక 6 డిజైన్స్ ఉన్నాయి ఇందులో. చూస్తున్నారు కదా, ఆ 2 ప్యాకెట్లు ఓపెన్ చేయలేదు, 4 ప్యాకెట్స్ మాత్రం ఓపెన్ చేశాను. అయితే ఇందులో ఒక రౌండ్ షేప్ మాత్రము ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు ఉంది. ఇంకొకటేమో స్క్వేర్, ఓవెల్ షేపు, తర్వాత మన 3Dలో అంటే త్రికోణం స్టైల్లో ఉంటుంది కదా, అలా డిజైన్స్ ఉన్నాయి. ఒకటి మనం బొట్టు పెట్టుకుంటాం కదా, నాము, అలా ఆ స్టైల్లో ఒకటి ఉంది. అయితే కొన్ని డిజైన్స్ని అలా పిక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ డ్రెస్కి డిజైన్ చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, అవుట్లైన్ పెన్సిల్ కానీ లేదా చాక్ పీస్, నేనైతే ఇక్కడ చాక్ పీస్ యూస్ చేస్తాను విత్ స్కేల్తో చాక్ పీస్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎన్ని ఇంచెస్ ఎలా వేసుకోవాలి, గ్యాప్ ఎంత ఇవ్వాలి అని తెలుస్తుంది. అయితే నేను ఆ షూట్ చేయడం మర్చిపోయాను అనుకుంటాను, సో అందుకే ఆ క్లిప్ లేదండి. సో ఇప్పుడు వచ్చేసి గ్లూ అతికిచ్చేస్తున్నాము. గ్లూ అతికిచ్చేసి దాని మీద ఒక్కొక్కటిగా పెడుతున్నాం అనమాట. అంటే ర్యాండమ్గా పెట్టేస్తున్నాం, ఎలా అంటే అలా పెట్టేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 160 రూపీస్ అలా పడిందనమాట. ఈ చమ్కీలు, తర్వాత ఈ గ్లూ మొత్తము మనకు 3000 వర్త్ డ్రెస్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ తను వేసుకుందనమాట ఈ డ్రెస్. చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే దీనికి, ఇది ప్లెయిన్ ఉంది కాబట్టి దీనికి కలంకారీ దుప్పట యాడ్ చేసింది, పింక్ కలరు. ఎక్సలెంట్గా ఉందండి, పార్టీ వేర్ డ్రెస్ సూపర్గా ఉండింది. సో నేను ఇక్కడ ఎలా ఫినిష్ చేసామో ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా గ్లూ పెట్టుకుంటూ మొత్తం ఇవన్నీ స్టిక్ చేసేసామండి. యాక్చువల్లీ హెవీగా కూడా పెట్టొచ్చు, బట్ సింపుల్గా మంచి డిగ్నిటీగా మంచి లుక్ వచ్చిందనమాట. ఇంత చాలు అని అనుకున్నాము. ఫస్ట్ ఇంత పెట్టి చూద్దాము, తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం డెకోరేట్ చేద్దామని అనుకున్నాము. బట్ ఇది చాలా డీసెంట్ లుక్ ఉంది, సూపర్గా కనిపిస్తుంది. అసలు ఓన్లీ నెక్ మాత్రమే హైలైట్ చేద్దాము. తర్వాత కింద బాడీ పార్ట్ కొంచెం ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి స్టిక్ చేద్దాం అనుకుంటే అది చిన్నపిల్లలకి అయితే బాగుంటుందేమో, ఇది కొంచెం పెద్దవాళ్ళకి డిగ్నిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా చేసామన్నమాట. అయితే ఇది ఎలా ఉంది ఏంటో మీరు చూసి చెప్పండి లాస్ట్లో. ఇలా చిన్న చిన్నగా మనము ఇంట్లోనే డెకరేట్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలాంటివి కావాలంటే బోల్డ్ అనే ఐడియాస్ నేను ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే రీసెంట్గా శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం కదా, అయితే శారీస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని కమెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. డెఫినెట్గా జెన్యూన్ పేజ్ అండి మనది, మీరు ఒక్కసారి బై చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్ చేసిన వీడియోస్లో చెప్పాను అనమాట, ఎవరికన్నా శారీస్ వర్క్ వేస్తారు కదా, శారీకి వర్క్ వేసుకోవడం కానీ, శారీ మీద పెయింట్ వేయడం కానీ, ఏమైనా ఫోటో ఫ్రేమ్స్ పెయింట్ వేయడం కానీ, ఇలాంటి శారీకి కుచ్చులు కట్టుకోవడం, నార్మల్ కుచ్చులు, క్రోషాతో కుచ్చులు, ఇలా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, లేదు నేను ఇంట్లోనే ఉన్నాను ఏదైనా నేర్చుకుంటాను, మా చుట్టుపక్కన ఎవరికైనా నేర్పిస్తాను, అదే వేసిచ్చి కొంచెం అర్న్ చేసుకుంటాను అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు నేర్పిస్తానండి. సో మా డ్రెస్ లుక్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ ఇది కలరు బాగా షైన్ అవుతుంది క్లాత్. వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే అది క్లాత్ చాలా షైన్ అవుతుంది, చాలా చాలా బాగుందనమాట. తర్వాత యాక్చువల్లీ 4 మాత్రం ఓపెన్ చేసాం కదా, అలాగే చిన్న చిన్నవి స్టిక్ చేస్తే బాగుంటుంది, కొంచెం గ్యాప్ ఎక్కువైందని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి స్టిక్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా బాగా వచ్చిందండి డ్రెస్, మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్కి. ఇలా ఉందన్నమాట డ్రెస్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను నేర్పిస్తాను. నాకు తెలిసింది ఎవరికైనా నేర్పిస్తాను. అలాగే ఎవరికైనా యూజ్ అయితే, ఒక్కరికి యూజ్ అయినా నేను కూడా చాలా హ్యాపీనండి. ఇదండి ఇవాళ మేము చేసుకున్న డిఐవే. ఇలా చిన్నపిల్లలకు కానీ
లేదా మన పట్టు శారీ బ్లౌజెస్ కానీ ఇలా డెకోర్ చేసుకోవచ్చండి. కానీ ఐడియాస్ ఉండవు అంతే. కొంతమందికి చేసుకోవడం కూడా తెలుస్తుంది, కొంతమందికి ఐడియాస్ రావు. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వరమహాలక్ష్మి అమ్మవారికి పెట్టిన శారీ అంట. సో దాన్ని ఇలా డ్రెస్లో స్టిచ్ చేయించేసింది అనమాట. సో డ్రెస్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్కి డైమండ్ షేప్ పెట్టి ఇచ్చిందనమాట. చూడండి, ఈ డైమండ్ షేప్కి మనం డిజైన్ చేసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను. చాలా బాగుందండి, చాలా చాలా సూపర్గా ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.